వర్సెస్ హరీష్ లేదా వీళ్ళకు లేదా ఇప్పుడు ఈయన కూలబట్టిండు ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్లో నేను కూలబట్టినా నేను గెలిపించిన మొగోని కావాలి రేపు ఈ కారు తిప్పే మొగోడు కూడా రాములే అనేది జనాల్లోకి పోవాలని ఈయన కంకణం కట్టుకుండు ఎవరు రాములు అమ్మా మొన్నటిదాకా అమెరికాలో వండుకొని వచ్చి బాత్రూములు కాడికి గీయాల వచ్చి నువ్వు ఒప్పలు వచ్చి పప్పు కాసి నా మీద నువ్వు పెత్తానం చేసి నా దాంట్లో నీకు సగం అనుభవం లేదు రాజకీయం అనుభవం నువ్వు నా మీద పెత్తానం చేసి నువ్వు కారు స్టీరింగ్ తిప్పుతందుకు తయారవుతున్నావు మొనగా అని హరీష్ రావుకు కడుపులా ఎప్పటిసందో ఉన్నది ఇదంతా లోకం తెలుసు లోకానికి తెలుసు జగన్ వెరిగిన సత్యం ఇక ఈయన కూడా ఏదో ఇక మీది మాటకు అట్లా ఇట్లా అన్నట్టుగా ఏదో ఇక నిప్పుల మీద నీళ్ళు జరిగినట్టుగా మాట్లాడుతున్నాడు అంతే ఇప్పుడు చెప్పు పెద్ద మనిషి కేసీరావుకు ఇప్పుడు పానం బాగలేదు ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు మొన్న హరీష్ రావు వల్ల అయ్యే చచ్చిపోతే కూడా పోతే పాపము కట్టెపుల్లో అయిండు మనిషి పుప్పిన వచ్చిన కట్టె ఎట కనపడుతుంది మనిషి రందికి చెడితే కట్టె పుప్పెన అంటే చెదలు పడుతుంది చూడు అగో దానికి కట్టె చెడిపోతుంది మనిషికి ఏమో రంది మనాది పాపం కేసీరావుకు ఇప్పుడు బిడ్డనేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే ఇప్పుడు కారు స్టీరింగ్ తిప్పుతందుకు నేనే అంటే నేనే అరే జర మాయగానే ఆగురా బాగా నీకంటే జర అన్నిట్లలో ఆరితేరి అనుభశాల ఏదో ఒకటి కారు నేనే తిప్పుతా నాదే కారు ఆయన సైడ్గా వెనక సీట్లో కూర్చుంటే కూర్చొని లేకపోతే లేదు ఇట్లా ఈ అంతర్గతంగా యుద్ధాలు నడుస్తున్నాయి ఇక ఈ రందిరవాడి పాపం కేసీరావు కుడిదలవాడ ఏలుకోవాలి అయ్యి పాపం కట్టెపుర లేక అయిపోయింది మనిషి మొన్న హరీష్ రావు తండ్రి చచ్చిపోతే ఫోటోలో చూసాను నేను ఇగో ఇటువంటి రందిలా పాపం కేసీరావు మునిగి తేలుతుంటే ఈయనకు కారు స్టీరింగ్ తిప్పుతందుకు మా బావ నాకు ఏడంగా అడ్డం వస్తాడో మా బావ నన్ను ఏడంగా దూరం చేస్తాడో మా బావ నన్ను కారు స్టీరింగ్ను నా చేతుల్లో ఉండకుండా ఇది చేస్తాడో అని ఇప్పుడు రాములకు బిర్రగా నాటకపోయింది గుండెలా మరి ఎంతసేపు చెప్పు హరీష్ రావుకుండదా వాళ్ళ అయ్యా తెలంగాణ ఉద్యమం 2001 కానించేది షాయలు అందించుకుంటా బిస్కోట్లు అందించుకుంటా ముందుగా ఈయన ఎడబట్టుకుంటూ ఈయన అమెరికాలో పట్టుకుంటే వీళ్ళ అయ్యకు గోళీలు ఇచ్చి షాయ పోసి బిస్కోట్ ఇచ్చింది హరీష్ రావేనా కాదా ముందుకెళ్ళి లేడా హరీష్ రావు మరి ఆయన కనిపించదా అరే నేను మా మామతోటి ఎప్పటి నుంచో సోపతి చేస్తే ఎంతో సేవ చేస్తే ఎంతో కష్టపడితే అనేక ఉద్యమాలు చేస్తే అనేక కేసుల పాలైతే అనేక బదనాలు మోస్తే నిందలు మోస్తే మాటలు పడితే ఇవాళ మా బామ్మది నడవంగా వచ్చి కారు స్టీరింగు నాదే అంటుండు మరి నేను ఎక్కడ పోవాలి ఆయనకుండదా ఈ బామర్దుల కొట్లాట కూడా లోపటి కొట్లాట కూడా బీఆర్ఎస్కు కారణం ఓటమికి కారణమైంది ఇక వీళ్ళ పంచాది ఇంకా రేపు ఇంకెట్టుంటుందో ఇలా పంచాది ఇంకా రేపు ఎట్లా ఉంటుందో ఏం కథ ఓడిపోయామని నిరాశ లేదు బలంగా తిరిగి వస్తాం ఇంకేం వస్తావు అయిపోయింది పక్కేసుకొని పండుకున్నట్టే ఇక కారుకు మీరు ఇప్పుడు జోలపాట వాళ్ళు మొన్న ఈ కోళ్ళాగలు అన్నీ ఏమో చేస్తున్నాయిగా ఇదే మన అదే జేసీబీ కట్టి ఆ జేసీబీకి ఈ గులాబీ కారును తీసుకొచ్చి దానికి అంటగట్టి దాన్ని ఇట్లా లేపి మొత్తం ఎలియకలా వండబెట్టిరు దాన్ని ఇక వండుకో అమ్మా పండుకో ఇప్పుడు ఆ పండుకున్న దానికి మీరు అయ్యో అసెంబ్లీ ఎలక్షన్లోనా
కారు ఓ కారు నువ్వు టక్కరై పడుకున్నావా కారు ఓ కారు పార్లమెంటు ఎలక్షన్లోనా కారు ఓ కారు నువ్వు పక్కేసి పండుకున్నావా కారు ఓ కారు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా మూలకున్న ముసలిదాని లెక్క మూరట్ల ములిగితివా మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు ఓ కారు మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు ఓ కారు మమ్ము ఎడవాసిపోతున్నావా పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు ఇప్పుడు వీళ్ళు ఇట్లా పాట పాడుకోవాల్సి వస్తుంది కథ ఇప్పుడు గాలి ఎటు మొగ్గింది ఈ గాలి సంగతి కూడా ఇంకా ఈ రామునికి అర్థమవుతలేదు ఇప్పుడు ఆనాడు కేసీరావు ఎందుకు గెలిచిండు మొదట్లో సెంటిమెంటు గాలి మా తెలంగాణ మాకు వస్తే మా నీళ్ళు మా నిధులు మా నియామకాలు మాది ఈ తెలంగాణ మట్టి మాది నాది అని జనాలు ఓన్ చేసుకోరు సొంతం చేసుకోరు సెంటిమెంట్ పుట్టింది కాబట్టి అందరూ గాలి ఇటు మళ్ళింది అంతే ఇక ఆనతెప్ప లెక్క ఇట్లా మళ్ళింది ఆనతెప్ప ఎడవాసిపోద్దా ఆనతెప్ప ఇట్లా వచ్చింది గాలి అందుకనే ఆయన అప్పుడు రాజ్యం వెళ్ళిండు ఇప్పుడు గాలి ఎటు మళ్ళింది రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు జనాలకు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు జూబ్లీ హిల్స్లో ఈ గాలి ఎక్కడ వీస్తే ఎక్కడ మళ్ళితే ఎక్కడ ఒరిగితే రేపు జిహెచ్ఎంసీ ఆటే లోకల్ బాడీ ఆటే అనేది అందరికీ తెలుసు మీకు తెలుసు వాళ్ళకు తెలుసు జనాలకు తెలుసు అన్ని పార్టీలకు తెలుసు తెలంగాణ జనాలకు తెలుసు ఇప్పుడు ఏమైంది గాలి ఇటే మళ్ళింది కాబట్టి దండగరా గాలి ఇటు మళ్ళింది ఇక అధికార పార్టీ చెడ్డో పడే పని అవుతుంది ఏముంది అయ్యా ఆయన గెలిపిస్తే ఇక ఆయన ఇక లేపుతాడు పక్కేసి పండుకుంటుంది అభివృద్ధి ఆగిపోతుంది ఉకేష ఆయన కాడికి వచ్చింది కథ జిహెచ్ఎంసీలో మళ్ళా పగ్గాలు ఆరచేతులు ఉంటాయి రా పైన ముగుదాడు మళ్ళీ ఆరచేతులనే ఉంటుంది కాబట్టి మొన్న జూబ్లీ హిల్స్లో కూడా కథ నడిచింది కాబట్టి జనాలు మొత్తం ఇటే మలుతుర్రు గాలి మొత్తం ఇటే మలుతుంది ఇటే ఒరుగుతుంది గాలి కాంగ్రెస్ దిక్కే ఇది నేననే మాట కాదు జనాలు అనుకునే మాట ఇది ఎందుకంటే నేను జనాలలో ఉంటా కదా మా నేను సర్వే కూడా ఏం చెప్పింది పక్కా మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి సార్ కూడా పదే అన్నాడు ఎన్నో మాట రాసిండు ఆయన అనాలిసిస్లో రాసిండు ఆదివారం 20-30 వేలల్లో 20 నుంచి 30 వేలల్లో 20 నుంచి 30 వేల మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఎన్నోసార్లు ఆయన రాసిండు ఆయన అనాలిసిస్లో రాసిండు మనం కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం ఇలా నేను చెప్పిన సర్వేనే ఖాయమైంది అన్నట్టే ఏం తక్కువ 25,000 మెజారిటీతోటి కాంగ్రెస్ గెలిచింది అట్లా అంటే మేము జనాలలో ఉంటాం జనాలు ఏం మాట్లాడుతున్నారు జనాలకు ఏం కావాలి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటారు లోపల కథ ఏంది బయట కథ ఏంది ఇదంతా పసిబట్టే ఇదంతా జాడ ఇది చేసే చెప్పినాం అయితే ఇంకా ఈ కథ